నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. గత వారం రోజుల్లో ఢిల్లీలో 3 భారీ ప్రమాదాలు జరిగినాయి. అగ్ని ప్రమాదంలో అయితే ఒక హోటలు తగలబడ్డ ప్రమాదంలో దాదాపు 21 మంది చనిపోయారు. 30 మంది పైగా తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి ఉంది. దానికంటే ముందు కొద్ది రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న ఒక బిల్డింగ్ కూలటం వల్ల అనేక మంది విద్యార్థులు చనిపోయారు. తాజాగా ఈరోజు హైదరాబాద్లో అమీర్పేట నుంచి ఎస్ఆర్ నగర్ వచ్చే దారిలో ఉన్నటువంటి కేఎస్ఆర్ షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధమైంది. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి 30 షాపులు పైగా కాలి బూడిదైపోయినాయి. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. కానీ అయితే రిపీటెడ్గా దేశవ్యాప్తంగా మహానగరాల్లో ఆల్మోస్ట్ ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక అగ్ని ప్రమాదం జరుగుతుంది. దేశవ్యాప్తంగా భవన ప్రమాదాల్లో రోజుకి 9 నుంచి 10 మంది చనిపోతున్నారు. భవన ప్రమాదాల్లో అగ్ని ప్రమాదాలను కూడా పరిగణలోకి తీసుకుంటే 90 నుంచి 100 మంది రోజుకు చనిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుంటున్నాయి. కేవలం పథకాలు లేకపోతే పెన్షన్లు జీతాలు తీసుకోవటమే తప్ప ఎన్ఫోర్స్మెంట్కి జీరో ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చేపట్టాం. చర్చలో మనతో ప్రొఫెసర్ ఐ రామచంద్రరెడ్డి గారు, సివిల్ ఇంజనీరింగ్ నిపుణులు, దశాబ్దాలుగా నిర్మాణ రంగంలో అనుభవం ఉన్నటువంటి మేధావారు ఉన్నారు. అలాగే వెంకట్ నాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. బొత్స శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో ఉన్నారు. మరి కాసేపట్లో తులా ఆంజనేయులు గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రామచంద్రరెడ్డి గారు నమస్కారం. రామచంద్రరెడ్డి గారు వినపడుతుందా సార్? హలో రామచంద్రరెడ్డి గారు. ఒకసారి మళ్ళీ రామచంద్రరెడ్డి గారి ఫోన్ తీసుకుంటాను ఫోన్లో. బొత్స శ్రీనివాస్ గారు సార్ నమస్తే. మీ వాయిస్ కూడా చాలా తక్కువ స్లోగా వినిపిస్తుంది. ఇప్పుడు క్లియర్గా ఉందా బొత్స శ్రీనివాస్ గారు? వాయిస్ వినిపిస్తుంది కానీ మెల్లిగా వినిపిస్తుంది. ఓకే సరి చేస్తా. ఫోన్ రామచంద్రరెడ్డి గారు లైవ్లోకి వచ్చారు. ప్రొఫెసర్ గారు నమస్కారం. నమస్కారం అండి. ప్రొఫెసర్ గారు, మీరు గత 3 రోజులుగా ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్లు మీరు చూసే ఉంటారు. హైదరాబాద్లో ఇవాళ లేటెస్ట్గా అమీర్పేట నుంచి ఎస్ఆర్ నగర్ వచ్చే దారిలో హైవే మీద ఉన్నటువంటి షాపింగ్ మాల్ దాదాపు 30 షాపులు ఒకే కాంప్లెక్స్లోనే మొత్తం కాలి బూడిదైపోయినాయి. అదృష్టవశాత్తు మిట్ట మధ్యాహ్నం కాబట్టి పెద్దగా షాపింగ్ చేసే టైం కాదు కాబట్టి ప్రాణ నష్టం ఏం జరగల. మనం ఎన్నిసార్లు మనమే కొన్ని 10 సార్లు డిబేట్లో మాట్లాడుకుని ఉంటాం సార్. అంటే పార్టీలు ఏమైనా సరే, ప్రభుత్వాలు ఎవరున్నా అసలు కనీసపాటి ఎన్ఫోర్స్మెంట్. హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో కొద్ది కాలం క్రితం ఒక హాస్పిటల్ తగలబడింది, మనం చూసాం. పేషెంట్లని, ఆక్సిజన్ ఉన్న పేషెంట్లని స్ట్రెచ్చర్ల మీద బయటకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇంకొక పరిశ్రమ తగలబడి కొన్ని 10 మంది ట్యాంకర్లు పేలిపోయి చనిపోయింది చూస్తూ ఉన్నాం. సేఫ్టీ మెజర్స్, ఫైర్ సేఫ్టీ కానీ లేకపోతే కొంత స్పేస్ వదలటం కానీ, మీరు దశాబ్దాలుగా మీరు ఇది చెప్తున్నారు. ఎందుకు వీటి ఎన్ఫోర్స్మెంట్ మీద ప్రభుత్వాలు కానీ, ఆ మాటకు వస్తే న్యాయస్థానాలు కానీ దృష్టి పెట్టట్లేదు? దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, ఈ యాక్సిడెంట్స్ అన్ని మీరు ఫైర్ యాక్సిడెంట్స్ ఎప్పుడు చూసినా కూడా మీరు చూసే ఉంటారు. ఇంతకుముందు ఓల్డ్ సిటీలో కూడా ఒకసారి అయితే షార్ట్ సర్క్యూట్ అన్నారు. ఇంతవరకు ప్రతిసారి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ అన్ని ఫైర్ షార్ట్ సర్క్యూట్సే అంటున్నారు. దీనికి రీజన్ ఏంటంటే అండి, మెయిన్ గా ఎనీ బిల్డింగ్ 20 to 25 years బ్యాక్ మోస్ట్ ఆఫ్ ద బిల్డింగ్స్ ఆర్ ఎక్విప్డ్ ఓన్లీ విత్ ఫ్యాన్స్ అండి. తర్వాత ఏమైందంటే డెవలప్మెంట్ రావటం వలన వీళ్ళ ఇన్కమ్ పెరిగిండొచ్చు, లేదా ఆక్యుపెన్సీ అంటే రెసిడెన్షియల్ బిల్డింగ్, కమర్షియల్ బిల్డింగ్ అయినచ్చు. అప్పుడు వాళ్ళు ఏసీలకు పోతున్నారు. ఏసీలు పెడుతున్నారు కానీ ఈ ఇందులో ఉన్న వైరు ఏసీలకు తట్టుకుంటాయా లేదా అని ఎవరు చూడటం లేదు. గవర్నమెంట్ లో మిస్టేక్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కూడా నా క్లాస్మేట్స్ కొందరు సిఈగా రిటైర్ అయినా వాళ్ళతో మాట్లాడితే ఏమంటారంటే, మాకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి వాళ్ళు 50 యూనిట్స్ కలిసి వాళ్ళు 200 యూనిట్లు కాలిస్తే ఆ 200 యూనిట్లకు మేము ఎక్స్ట్రా అమౌంట్ కలెక్ట్ చేసుకుంటున్నాం అంటున్నారు. కానీ 50 యూనిట్స్ కాల్చే వాళ్ళు 200 యూనిట్లు కాలిస్తే వాళ్ళు ఆల్రెడీ వేసిన వైరింగ్ కెపాసిటీ సరిపోతుందా లేదా ఏ ఎలక్ట్రిసిటీ వాళ్ళు చేయడం లేదండి. ఫెంటాస్టిక్ పాయింట్ సార్. ఇది ఎలక్ట్రికల్ వాళ్ళు కన్జంప్షన్ ఎప్పుడైతే డబల్ కానీ 2.5 times అయినా వెంటనే వాళ్ళు ఒకసారి వచ్చి కాషన్ చేసి మీరు కన్జంప్షన్ పెరిగిందండి, వైర్లు చెక్ చేసుకోండి అని. ఇంట్లో ఇంతకుముందు ఫస్ట్ భార్యాభర్తలు ఉన్నప్పుడు ఒక ఏసీ పెట్టుకుంటారు. పిల్లలు పెద్దగా అయిన తర్వాత 2 ఏసీలు వస్తాయి. బంధువులు వస్తున్నారని మధ్య రూమ్ లో ఇంకొక ఏసీ పెట్టారు. 4 ఏసీలు ఇంటికి వచ్చినాయి. కానీ అంతకుముందు 4 ఫ్యాన్లు తిరిగే చోట 4 ఏసీలు రన్ అవుతున్నాయి. ఇప్పుడు పర్టికులర్ గా ఈ సీజన్ లోనే ఎందుకు షార్ట్ సర్క్యూట్స్ ఎక్కువ అవుతున్నాయంటే, మీకు ఎబోలా ఎఫెక్ట్ తెలుసు. దీని నుంచి
40 degrees టెంపరేచర్ ఉంటే 43 పీపుల్ ఆర్ ఫీలింగ్ ఇట్. అవును. 3-4 డిగ్రీల ఎక్కువ టెంపరేచర్ ను ఫీల్ అయ్యేలాగా కుక్కలు పోస్తున్నాయి. ఓకే. సో ఈ పరిస్థితిలో ఏసీలు గంట వేసే వాళ్ళు 3 గంటలు 4 గంటలు కంటిన్యూస్ గా వేస్తున్నారు. అవును. చిన్నగా ఎలక్ట్రికల్ వైర్ కూడా ఏమవుతుంది అంటే కొంతసేపు ఇట్ కెన్ టేక్ ఓవర్లోడ్ కానీ లాంగ్ టైం ఇట్ కెనాట్ టేక్ ఓవర్లోడ్. అవును సార్. అట్లాంటప్పుడు అక్కడ తప్పకుండా ఫైర్ యాక్సిడెంట్ అవుతుందండి. ఓకే. ఇది ప్రతి ఇంజనీర్ కు తెలుసు, ఎలక్ట్రిసిటీ బోర్డుకు తెలుసు, కన్స్యూమర్ కు తెలియట్లేదు. ఆయన ఏమనుకుంటున్నా అంటే నేను బిల్లు కడుతున్నాను కదా అనుకుంటున్నాను, కానీ ఆయన ఇంట్లో ఉన్న వైరింగ్ దానికి డిజైన్ చేయలేదు అని అనుకోవట్లేదు. కాబట్టి కమర్షియల్ కాంప్లెక్స్ అయిన వెంటనే మళ్ళీ ఒకసారి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పిలిపించి కానీ లేదా ప్రైవేట్ కాంట్రాక్టర్ ని పిలిపించి కానీ ఇందులో నేను కొత్తది షాప్ పెడుతున్నాను, దీంట్లో ఇన్ని ఏసీలు ఉంటాయి. ఇప్పుడు ఏసీలు పెడితే మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు ఏసీ రన్ అవుతుందండి. మీరు కార్పొరేట్ హాస్పిటల్ చూస్తున్నారు కదా, మీరు అన్నట్టుగా ఒక హాస్పిటల్ లో కూడా షార్ట్ సర్క్యూట్ ఎందుకంటే ఆ బిల్డింగ్ వాజ్ నాట్ డిజైన్ ఫర్ హాస్పిటల్. అట్లాగే ఓల్డ్ సిటీలో మొన్న ఒక 8 మంది 6 మంది ఒక్కపోతే పోసే లోపల చనిపోయారు, సజీవంగా చనిపోయారు, షార్ట్ సర్క్యూట్ జరిగింది అన్నారు. ఎందుకంటే దానికి ఒకటే డోర్ ఉంది, ఎగ్జిట్ అది చూపించారు ఓల్డ్ సిటీలో ఆ బార్వాడీలో. కొన్నాళ్ళ క్రితం అది కూడా జరిగింది. జరిగింది. అప్పుడు కాలంలో ఏంటంటే భార్యాభర్తలు ఉన్నప్పుడు పర్వాలేదు, ఆ పక్క ఈ పక్క బిల్డింగ్ అన్ని పెరిగేసరికి కంటిన్యూస్ గా ఏసీ 8 hours 10 hours రన్ అవుతున్నది. అవును సార్. అంత ఓవర్లోడ్ తీసుకోవండి, ఏ వైర్లు తీసుకోవు. అండ్ నేను యాజ్ అ సివిల్ ఇంజనీర్ మేము బిల్డింగ్ డిజైన్ చేసినా కూడా ఒక స్క్వేర్ ఫీట్ కు 20 to 50 kg వెయిట్ వస్తుంది అనుకుంటే నేను 100 kgకి డిజైన్ చేస్తాను. 100% మిస్ మేనేజ్ అయినా సరే కానీ అది 300 kg అయితే ఖచ్చితంగా బిల్డింగ్ కొలాప్స్ అయిపోతుంది. తర్వాత ప్రజలందరూ కూడా ఏంటంటే 2 అంతస్తులు 4 అంతస్తులుగా పర్మిషన్ లేకున్నా లేదా లోకల్ పాలిటిషియన్స్ కో లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళకు డబ్బులు ఇచ్చి 4 అంతస్తులు 5 అంతస్తులు కడుతున్నారు. కానీ ఫౌండేషన్ ఎంత ఉన్నది ఆలోచన వాళ్ళకి లేదు. ఇప్పుడు గవర్నమెంట్ చేసే తప్పు ఏంటంటే ఈ 10-15 సంవత్సరాలు నేను చూసింది, గవర్నమెంట్ కు ఇన్కమ్ తక్కువైపోయి ఏ విధంగా మనం ఎక్స్ట్రా వసూలు చేయొచ్చు అన్న వ్యూలో ఉన్నారు. అంటే మీరు ఏది వైలేట్ చేసినా కూడా రెగ్యులేట్ చేసుకోవచ్చు. అసలు రెగ్యులేట్ చేయడం అంటేనే ఇల్లీగల్ థింగ్, ఇల్లీగలైజ్ చేస్తున్నారు. అంటే రేపు పొద్దున 5 ఏళ్ళ అబ్బాయి డ్రైవింగ్ చేస్తే కూడా రెగ్యులేట్ చేసుకోమనే ఐడియా వస్తుంది నాకు తెలియదు రాబోయే జనరేషన్ లో. అసలు మైనర్ ఎందుకు డ్రైవ్ చేయకూడదు అంటే మెంటల్ మెచ్యూరిటీ ఉండదు, ఫిజికల్ ఎఫిషియన్సీ ఉండదు అన్న ఉద్దేశంతో చిన్నపిల్లలు డ్రైవింగ్ చేయొద్దు అన్నారు. నేనంటుంది సార్ రామచంద్ర రెడ్డి గారు, మీరు గతంలో కొంతకాలం జిహెచ్ఎంసీ కూడా అడ్వైజర్గా ఉన్నారు. ఇట్లాంటి నిర్మాణ రంగం, ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ ఇంపాక్ట్ స్టడీ, సెట్ బ్యాక్లు ఇవన్నీ మాట్లాడుతుంటాం కదా. ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు జిహెచ్ఎంసీలో బోలెడు మంది ఉద్యోగులు ఉన్నారు, సర్కిల్ ఆఫీసులు ఉన్నాయి, జోనల్ ఆఫీసులు ఉన్నాయి. ఎలక్ట్రిసిటీకి అయితే విపరీతంగా డబ్బులు వస్తూ ఉన్నాయి. సరైన ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం కానీ, మీరు అన్నట్టు లోడ్ పెరుగుతున్నది, బిల్లు ప్రతి నెల 1వ తారీఖు వచ్చి బిల్లు కట్టించుకుంటారు. మీరు అన్నట్టు 200 యూనిట్లు కాలేదు 400 యూనిట్లు కాలుతుంది. ఈ వైరింగ్ ఎలా ఉంది ఏంటన్నది చూడటం కానీ, వీటి మీద ఏ ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళ మీద వీళ్ళు ఈ బిల్డింగ్ మేము ఇచ్చింది కాదు పర్మిషన్, ఇది అప్పుడు వాళ్ళు చేశారు, ఈ గొడవ తప్పితే ఇప్పుడు ఇవాళ ఉన్న ప్రభుత్వాలు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కానీ ఒకసారి మొత్తాన్ని ఎందుకు ప్రక్షాళన చేయకూడదు? బిల్డింగ్లు కూలగొట్టమని నేను చెప్పట్లేదు సార్, కనీసం సెట్ బ్యాక్ లేని దగ్గర కాస్త ఏదో ఏర్పాటు చేయటం, ఫైర్ ఎస్టింగ్విషర్స్ లేని దగ్గర ఏర్పాటు చేయటం, మీరు చెప్పినట్టు కరెంట్ లోడ్ తీసుకోలేకపోతే ఆ బిల్డింగ్ వైరింగ్ మార్చి తీరవలసిందని ఎన్ఫోర్స్ చేయటం, ఇది చేయటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని లక్షల మంది ఎంప్లాయీస్ కావాలి రామచంద్ర రెడ్డి గారు? కానీ ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్ కూడా అండి, నేను ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా కింద చెప్తున్నాను. చెప్పండి సార్. హెల్మెట్ పెట్టుకుంటే నా ప్రాణం సేవ్ అవుతుందా అండి, పోలీసులో ప్రాణం సేవ్ అవుతుందా? ఓకే, నా ప్రాణమే కదా. అవును. మరి ఇల్లు కొన్నవాడు, ఇప్పుడు మా ఇల్లు ఉంది, మా ఇల్లు కట్టి 36 years అయింది. నేను వేసుకున్న 36 years దాకా హైదరాబాద్ లో మధ్యాహ్నం పూట తప్ప ఫ్యాన్ చేసుకున్న అవసరం లేదు బంజారా హిల్స్ లో. ఇప్పుడు పొద్దున 9 నుంచి రాత్రి 2 hours మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు వాకింగ్ పోయేంత వరకు ఏసీ రన్ అవుతుంది. మరి నాకు కామన్ సెన్స్ ఉంది, అరే నేను ఇంత వాడుతున్నానే, నా సేఫ్టీ కోసం నేను రీవైర్ చేసుకోవాలి లేదా
ఎక్స్టర్నల్ వైరింగ్ చేసుకుందాం అనుకోవట్లేదు. మన పక్క ప్రజల కోసం బతికి లోపల వైర్లే ఉండాలి, కన్సీల్డ్ వైరింగ్ అనుకుంటున్నాము. బయట వేస్తే తప్పే ఉందండి, అవును సార్. ప్రాణం సేవ్ అయినప్పుడు. కాబట్టి ప్రజలు కూడా మారాలండి. వాళ్ళు వేసుకునేటప్పుడు గవర్నమెంట్ ఇంతమంది ఇళ్ళకి వచ్చి చెక్ చేయగలరా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు సరే సెట్ బ్యాక్లు ఇలా, ఈ వైరింగ్ గురించి సాధారణ ప్రజలకి నేను కమర్షియల్ వాటికైతే ఖచ్చితంగా వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఆ ఎలక్ట్రీషియను మరొకళ్ళు ఎంత వైరింగ్ అవుతుంది, ఆ టెక్నికల్ నాలెడ్జ్ సాధారణ ప్రజలకు ఉంటుందని కూడా మనం అనుకోలేం కదా. మీరు చెప్పింది 100% కరెక్ట్. నేను కూడా దాంట్లో ఏకీభవిస్తాను. వాళ్ళకు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు వార్నింగ్ ఇవ్వాలి. మీ కరెంటు ఇంత పెరిగింది, మీరు వెంటనే వైరింగ్ చేంజ్ చేసుకోండి, లేకపోతే మీ ప్రాణానికి హాని అని ఒక నోటీసు లాంటిదో ఏదన్నా వాళ్ళు ఇచ్చారనుకోండి, కొంతమంది అయినా జాగ్రత్త పడతారు కదా. ఇప్పుడు వాళ్ళ ఒక్కళ్ళ ప్రాణమే కాదు సార్, పక్కన వాళ్ళ ప్రాణాలు కూడా ప్రమాదం. ఒక బిల్డింగ్ తగలబడితే ఆ ఒక్కదానితో ఆగదు కదా. అదే ఇంపార్టెంట్. నేను చెప్పినట్టుగా 8 ఏళ్ళ అబ్బాయి డ్రైవ్ చేస్తే వాడు తెస్తుంది అసలు లేదు. వాళ్ళ అమ్మ నాన్నకి వాడు వచ్చి పక్కన వాళ్ళని 10 మంది చంపేస్తే 10 ఫ్యామిలీ చెడిపోతున్నాయి కదా. అవును సార్, అవును సార్, అది ఆలోచించడం లేదు. రైట్ సార్.